వైసీపీ హయాంలో టీటీడీ నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించారని టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా చేయకూడని పనులన్నీ చేశాడని 2023లో పరాకామణి కేసును పక్కదారి పట్టించారన్నారు. పరకామణి కేసు నమోదు చేసిన 2 నెలల కాలంలో 14,43,00,000 ఆస్తులను శ్రీవారికి రాసిచ్చారని, పత్రికా నోటిఫికేషన్ లేకుండా సమయం లేదంటూ బోర్డులో హడావిడి తీర్మానం చేశారన్నారు. 2023లో తన ఆస్తులను రాసిస్తారని నిందితుడు రవికుమార్ లేఖ రాశాడన్నారు. పరకామణి కేసులో అసలు పాత్రధారులు త్వరలో బయటపడతారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి కొందరు వైసీపీ నాయకులు పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. ఈరోజు పరకామణి కథ పరాకాష్ఠకి చేరిపోయింది. పవిత్రమైనటువంటి పరకామణిలో ఎవరెవరు పంచుకున్నారు, ఎక్కడెక్కడ పంచుకున్నారు, ఎంతెంత పంచుకున్నారు, పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. పరకామణిలో దొంగతనం చేసినటువంటి రవికుమారు వారి శ్రీమతి గారు స్వామివారికి ఆస్తులు రాయిస్తున్నారు, దాని మీద బోర్డు ముందు పెడుతున్నామన్నారు. బోర్డులో పెడితే ఏం చేయాలయ్యా? మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా? దాంట్లో ఏదైనా అభ్యంతరాలు సజెషన్స్ ఉంటే తీసుకోవాలా? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బోర్డులో మాకు సమయం లేదంట. దేనికి సమయం లేదయ్యా? దేనికి సమయం లేదని చెప్పి నేను అడుగుతున్నా అప్పుడు ధర్మకర్తల మండలిని. ఏ స్వామివారి అప్పుల్లో ఉన్నారా? ఈ 14 కోట్ల రూపాయలు లేకపోతే టీటీడీ ఇన్స్టిట్యూషన్ నడవదా? 20,000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్తో నడుస్తున్న ధార్మిక క్షేత్రం అది. ఎందుకు టైం కన్స్టెంట్స్ సమయం లేదు అని ఎందుకు రాశారు మీరు బోర్డు రెజల్యూషన్ లో? దీంట్లోనే మతలబు ఉంది. ఒకవేళ మీరు తొందరగా కానీ నిర్ణయం తీసుకోకపోతే రవికుమార్ ఏమన్నా మనసు మార్చుకునేసి ఆ 40 కోట్లతో పాటు మిగతా 100 కోట్లు కూడా స్వామివారికి రాసేస్తాడని మీకు ఏమైనా భయం ఉందా? ఎందుకు మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు?